గొప్ప ఉదాహరణగా మనం చెప్పొచ్చు భరత్. సో నెక్స్ట్ ఇప్పుడు హైకోర్టుకే వెళ్ళాలి, సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేదు. హైకోర్టు తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు. అంతే, ఓన్లీ స్పీకర్ నిర్ణయం మీద ఓన్లీ రిట్ పిటిషన్ ఇస్ మెయింటైనబుల్, కాలింగ్ ఫర్ ది రికార్డ్స్ ఆఫ్ ది డిస్క్వాలిఫికేషన్ అప్లికేషన్ and also consider everything, whether the judgment delivered by the speaker is in tune with the evidence on record or not, whether he was motivated అని. ఇప్పుడు ఒక పక్క ఈ తీర్పు వస్తూనే ఉంది, అప్పుడే వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు అని అంటే ఈ తీర్పు ఈ రకంగా వస్తుందనేటువంటి అభిప్రాయం కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నట్టుగా మనం భావించవచ్చు. మనకి చాలా సార్లు స్పీకర్ ఏం చెప్పబోతున్నాడు అనే విషయము ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యే అన్నారో వాళ్ళు ఆల్రెడీ చెప్తూనే వస్తున్నారు. అంటే భరత్, మేము అంటే జర్నలిస్ట్ గా 1983, 84 ఆ ప్రాంతాల్లో చేరినప్పుడు శాసనసభ వ్యవహారాలను కవర్ చేసే రోజులలో స్పీకర్ గా ఎన్నికైన వ్యక్తికి ఒక ఉదాహరణగా అయ్యదేవర కాళేశ్వరరావు గురించి చెప్పేవాళ్ళు. అప్పటి ముఖ్యమంత్రి గాని, ఎన్టీ రామారావు గాని, అప్పటి ప్రతిపక్ష నాయకుడు మదన్ మోహన్ మొట్టమొదటి స్పీకర్ పోడియంకు తీసుకెళ్తూ, మీరు గతంలో ఇప్పుడు అయ్యదేవర కాళేశ్వరరావు అనే ఒక గొప్ప స్పీకర్ ఉండేవాడు ఈ శాసనసభకు, మీరు వారి అడుగుజాడలో నడవండి, న్యాయం ధర్మం కాపాడండి, ప్రతిపక్షాలను మననీయండి, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలా అని చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పేవాడు. ఈవెన్ రాజకీయాలతో అనుభవం లేని ఎన్టీ రామారావు కూడా ఇట్లాంటి నీచమైన సంస్కృతి చేయలేదు. తెలుగుదేశం పార్టీలో అప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు, భీష్మదేవ్ అండ్ మా దగ్గర లిడ్ క్యాప్ అతను ఉండేది, ఇద్దరు మారిస్తే మీరు పార్టీకి రాజీనామాలు చేసి వచ్చి మా పార్టీలో చేరండి, లేకపోతే లేదు అనేటువంటి మాట మాట్లాడారన్నమాట. సో ఆ రకంగా కూడా వీళ్ళు ఉండలేకపోయినారు. రాజకీయాలలోనే పుట్టి పెరిగిన వాళ్ళు రాజకీయాలను ఇంత నీచంగా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారు అనేది జీర్ణించుకోలేనటువంటి అంశం. హైకోర్టు ఎన్ని రోజుల్లో తీర్పు వచ్చే అవకాశం ఉంది? ఈ కేసు ప్రయారిటీగా తీసుకోవచ్చా? ప్రయారిటీ ఉంటుందా, నాన్ ప్రయారిటీ అటువంటి కేసెస్? ప్రయారిటీ ఐటమే అవుతుంది. అంటే సుప్రీంకోర్టు ఇటీవల ప్రజాప్రతినిధులకు సంబంధించిన ప్రతి అంశాన్ని అతి త్వరితగతిన నిర్ణయించాలని జస్టిస్ ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు ఒక ఆదేశం ఇచ్చినాడు. అఫ్ కోర్స్ దట్ ఈస్ ఏ డిఫరెంట్ కాంటెక్స్ట్ ఆల్ టుగెదర్. అది క్రిమినల్ కేసెస్, అదే క్రిమినల్ కేసెస్ కదా. క్రిమినల్ కేసు అంటే ఇది కూడా ఒక రకంగా క్రిమినల్ మిస్కాండక్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎన్ ఎమ్మెల్యే హూ హస్ బీన్ ఎలక్టెడ్ టు ది హౌస్ ఇన్ ఏ డెమోక్రటిక్ మేనర్ ఆన్ ఏ పార్టీ టికెట్. హీ ఫ్లౌట్స్ ది పార్టీ డిసిప్లిన్ అండ్ గోస్ అండ్ అలయన్స్ విత్ రూలింగ్ పార్టీ అని అంటే ఇది ఆ ఎన్నిక ఏ నియోజకవర్గాల ప్రజలైతే వాళ్ళకు ఓట్లు వేశారో వాళ్ళకి ద్రోహమే, తర్వాత టికెట్ ఇచ్చిన పార్టీకి ద్రోహమే. వీళ్ళు ఎవరికి కూడా విధేయులు కాదు. వీళ్ళ నిజాయితీ అనేది అమ్మకానికి ఉంది, ఫర్ సేల్. వీళ్ళు ఏ విలువల కోసమని కూడా రాజకీయాల్లో నడిపినట్టుగా వీళ్ళని చెప్పడానికి వీల్లేదు. ఒకటి మాత్రం ఉంది, ఇదే చివరిసారి వీళ్ళకి ఈ ఎవరైతే ఫిరాయింపులతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారో వీళ్ళకి రాజకీయ భవితవ్యం శూన్యం భరత్. ఎందుకంటే ప్రజలు హర్షించరు. ఇవాళ ప్రజలు వచ్చి శాసనసభ ముందు డెమాన్స్ట్రేషన్స్ చేయకపోవచ్చు గాక, ప్రజలు వచ్చి డిస్క్వాలిఫికేషన్ అప్లికేషన్స్ వేయకపోవచ్చు గాక, కానీ విజ్ఞులైన ప్రజలు ఇట్లాంటి వాళ్ళని ఎవరిని ఎన్నిక చేసిన సందర్భాలు లేవు. ఎందుకంటే నేను ఎన్టీ రామారావు క్రైసిస్ తర్వాత 1984 ఆగస్టు క్రైసిస్ తర్వాత ఏదైతే రామారావు గారు మళ్ళా అసెంబ్లీని రద్దు చేసేసి మళ్ళీ ఎన్నికలు పెట్టినాడో అప్పుడు పార్టీ ఫిరాయించిన వాళ్ళు, తర్వాత ఎన్టీ రామారావుకు ద్రోహం చేసిన వాళ్ళు అందరూ ఓడిపోయినారు, ఎక్సెప్ట్ రాంభూపాల్ చౌదరి అని కర్నూలు నియోజకవర్గం నుంచి గెలిచినాడు. వారు ఒక్కరు తప్ప ఆ రామారావుకు దెబ్బ కొట్టిన ఒక్కడు గెలవల. అందరు ధరావతులు కోల్పోయి వాళ్ళ రాజకీయ జీవితమే శూన్యమైపోయింది. అంతెందుకండి, ఆ పక్షానికి లీడ్ చేసిన నాదెళ్ల భాస్కర్ రావు మళ్ళా రాజకీయాలలో ఎన్నడూ రాణించిన సందర్భం కనబడలేదు. ఓకే, అయితే ఒకటి అడుగుతాను ఇక్కడ. ఇప్పుడు 5 మాత్రమే జడ్జిమెంట్ వచ్చింది, ఇంకా 3 రేపిస్తా అన్నారు. కడియం సియరీ దానం మాత్రం ఇంకా రిప్లై ఇవ్వలేదని ఈయన కూడా దాన్ని ఆపేశారు. అదొక తంతు ఇవాళే రాసి పారేసుకోవచ్చు. మిగతా వాళ్ళకి సంబంధించి స్పీకర్ ఏం తీర్పిస్తాడు అనేది ఇప్పుడు ఈ తీర్పును చూసేసి డేట్ కాదు. కడియం శ్రీహరి దాన నాగేంద్ర రిప్లై ఇవ్వని కారణంగా సుప్రీంకోర్టు మరి డైరెక్ట్ గా వాళ్ళు ఇంత టైం ఇచ్చినా రిప్లై ఇవ్వలే కాబట్టి సుప్రీంకోర్టు డైరెక్ట్ గా మీరు దాని వాళ్ళ మీద వెయిట్ చేయమని చెప్పొచ్చా? ఇట్లా చెప్పడానికి అవకాశం ఉంటుందా ఇంత టైం ఇచ్చినా రిప్లై ఇవ్వనందుకు? అంటే నార్మల్ గా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కాబట్టి అంత
సీరియస్ స్టెప్ తీసుకోదు. అంత గంభీరమైన నిర్ణయం తీసుకుంటే న్యాయం అనేది జరగనట్టు. అంటే ఇప్పుడు న్యాయం జరగమంటే ఇప్పుడు 5 నెలలైనా వాళ్ళు నిరక్షరాస్యులు కాదు కదా. 5 నెలలైనా వాళ్ళు మీరు ఏం చెప్పండి అంటే చెప్పకుండా 5 నెలలు టైం పాస్ చేస్తే అది కూడా న్యాయం. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ కదా. కరెక్టేనండి. ఇప్పుడు మనం స్పీకర్ నిర్ణయం చూసిన తర్వాత న్యాయ వ్యవస్థ ఎన్ని పాదాలతో తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుందో మీకు అర్థం అవ్వట్లేదా? అంటే సరే అది న్యాయ వ్యవస్థ కాదు, అది ఏమంటారు లెజిస్లేచర్ కదా. అక్కడ క్వాసి జ్యుడిషియల్ పవర్, అది కూడా పార్ట్ ఆఫ్ అండ్ పార్సల్ ఆఫ్ అడ్జుడికేటరీ ప్రాసెస్. సరే నాకేంటంటే లెజిస్లేచర్ కంటే మీరు అన్నట్టు ఆ న్యాయం అన్న కనీసం ఒంటి పాదం మీద నడుస్తుంది, 4 పాదాలు కాకుండా. కొంత కోర్టుల మీద జ్యుడిషియరీ మీద కొంత నమ్మకం ఉంది. సుప్రీం ఇప్పుడు స్పీకర్ మంచో చెడో తీర్పు ఇచ్చాడు. ఇంతకాలం ఆ తీర్పు ఇవ్వకుండా ఇంతకాలం ఏం చేసేవాళ్ళంటే 5 సంవత్సరాలు వాళ్ళ దగ్గర పెట్టుకుని. అది కదండి, పిటిషన్లను తీసుకొని నెంబర్ వేయలేదు, నెంబర్ వేసి ప్రతివాదులకు నోటీసులు ఇవ్వలేదు. ప్రతివాదులకు మా అప్లికేషన్స్ రిసీవ్ చేసుకొని నోటీసులు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే అది చెయ్యకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత జస్టిస్ గవాయి గారు కామెంట్ చేసినారు. ఈ రకంగా సుప్రీంకోర్టుకు వచ్చినాక ప్రతివాదులకు నోటీస్ ఇచ్చిన స్పీకర్ నుంచి ఏం న్యాయం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఏం త్వరితగతిన నిర్ణయం ఎక్స్పెక్ట్ చేస్తాం, మేము డెఫినెట్లీ ఇంటర్ఫియర్ అవుతాం, మేము స్పీకర్ ని ఒక నిర్ణీత వ్యవధిలో తీర్పు చెప్పమని అడుగుతాం, చెప్తాం, డైరెక్షన్ ఇస్తామని చెప్పినారు. అంటే ఒక దళిత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానేమో అంత బ్రహ్మాండంగా ప్రవర్తించినాడు, ఒక దళిత స్పీకర్ ఈ రకంగా ప్రవర్తించినాడు. ఇక మనం ఏమి తక్కువ మాట్లాడితే బెస్ట్. ఎందుకంటే పీపుల్ ఆర్ లాఫింగ్ ఎట్ ది సిస్టమ్ దట్ ఈస్ ప్రివలెంట్. నేను అనుకున్నాను ఒక ఉదాత్తమైన తీర్పు ద్వారా స్పీకర్ చరిత్ర పుటల్లో పర్మనెంట్ గా తన స్థానాన్ని పదిలం చేసుకుంటారని అనుకున్నాం. కానీ ఆధారాలే లేవు అని స్పీకర్ మాట్లాడిన మాట ఎట్లా అంటే కళ్ళున్న కబోది నోరున్న బదిరలాగా ప్రవర్తన జరిగింది. ఆ తీర్పు చాలా చాలా లోపభూయిష్టంగా ఉంటుంది. ఇప్పుడు కడియం శ్రీహరి ఇట్లాంటి వాళ్ళ గురించి అయితే మనం ది లెస్ సైడ్ ది బెటర్. ఎందుకంటే ఆయన ఉత్తగానే ఏదో నేను ఉపాధ్యాయుడు లెక్చరర్ని అది ఇది పెద్ద గ్రాంధికమైన భాష మాట్లాడడం తప్ప పొలిటికల్ మొరాలిటీలో కడియం శ్రీహరి ఈజ్ నో గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనీ ఐడియాలజికల్ బిహేవియర్. ఈజ్ ది వర్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇప్పుడు మరి వాళ్ళు రిప్లై ఇవ్వకుండా కడియం శ్రీహరి దానం నాగేందర్ దానం నాగేందర్ అయితే వేరే పార్టీ తరఫున పోటీ చేశాడు. దానిలో అది అంత క్లియర్ గా ఉన్నా సరే 2 సంవత్సరాలు దాదాపు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయి 1.5 years అయినా సరే నిర్ణయం తీసుకోకపోతే కోర్టులు ఇటువంటి విషయంలో అంటే ఫాస్ట్ గా ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం కూడా లేదా? ఇంకొక విషయం భరత్ గారు, ఇక్కడ బీఆర్ఎస్ కూడా యాక్ట్ లేదు, అంటే ఉపాయం లేదండి. బీఆర్ఎస్ కూడా అంత ఎమోషనల్ గా యూజ్లెస్ బిహేవియర్ ఉంది. బీఆర్ఎస్ కూడా డెసిసివ్ నిర్ణయాలు తీసుకోలేదు. బీఆర్ఎస్ కూడా ఊగిసలాటల్లో పడ్డది. మళ్ళా వీళ్ళు వాపసు వస్తారేమో, అదైతేమో ఇదైతేమో అని ఆలోచించి వీళ్ళు కూడా తాత్సారం చేస్తారు. ఇక వాళ్ళు మళ్ళీ పార్టీ ఫోల్డ్ లోకి రారు అని నిర్ణయం వచ్చిన తర్వాత వీళ్ళు మొదలెట్టారు. తర్వాత వీళ్ళకు ఒక భయం ఏంటంటే గతంలో వీళ్ళు ఇదే పని చేసినారు కదా. ఇప్పుడు పడుపు వృత్తి గురించి ఎవరైనా పతివ్రతలు మాట్లాడితే అర్థం ఉంది, ఆ వృత్తిలోనే ఉన్నవాళ్ళు పాతివ్రత్యం గురించి మాట్లాడితే ఎట్లా ఉంటుందో బీఆర్ఎస్ వాళ్ళు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడితే అంతే దరిద్రంగా ఉంటుంది. నేను అందుకనే బీఆర్ఎస్ శుద్ధపూస కాదు, ఇప్పుడేదో నీతులు చెప్తున్నారు. వీళ్ళు పార్టీ విలీనం అని చెప్పి జాతీయ పార్టీని తీసుకొచ్చి ప్రాంతీయ పార్టీలో విలీనం అన్నది ఎక్కడ లేదు. అప్పుడు కోర్టు కూడా మరి నిర్ణయం తీసుకోవాలంటే ఉండే. ఇంకొకటి 2/3 ఒకటేసారి జంప్ అయితే ఓకే, గానీ ఒక్కొక్కళ్ళు జంప్ అయిన తర్వాత అతను